రెండు తెలుగు రాష్ట్రాల్లో గనుక బర్డ్ ఫ్లూ కలకరం రేపుతుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్లలో విస్తారంగా వైరస్ వ్యాప్తి చెందడం పట్ల అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీంతో తెలంగాణ పశుసంవర్ధక శాఖ అంటే టీజీ పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ అయితే మాత్రం ఆయా జిల్లా కలెక్టర్లకైతే కీలక ఆదేశాలు జారీ చేశారని చెప్పాలి. అంటే బర్డ్ ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో మాత్రం అంటే పౌల్ట్రీలు నిర్వహించే వారైతే అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. మరోవైపు బయోసెక్యూరిటీ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా మాత్రం తెలంగాణలో అయితే మాత్రం కొద్ది రోజుల పాటు చికెన్ తినొద్దని కూడా ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రజలకు పలు కీలక సూచనలు కూడా చేసింది. కొద్ది రోజుల పాటు చికెన్ అవాయిడ్ చేయడం పట్ల అయితే మాత్రం ప్రజలు మద్దతు తెలపాలని కూడా కోరినట్లు సమాచారం. ఇక మరోవైపు ఏపీలో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరులో మాత్రం బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణ కావడంతో ప్రత్యేక బృందాలు కూడా పౌల్ట్రీకి అయితే వచ్చాయి. అంటే పౌల్ట్రీ వద్దకు వెళ్ళి ఆ బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను మాత్రం ఆ పౌల్ట్రీకి దూరంగా పూడ్చిపెడుతున్నారు. మరోవైపు అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక విస్తారంగా కోళ్లలో వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పాలి. దీంతో ఆయా ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తం చేసింది. పలు జిల్లాల కలెక్టర్లకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వీలైనంత మట్టికి కొద్ది రోజుల పాటు చికెన్ అవాయిడ్ చేయాలని కూడా ప్రజలకైతే ప్రభుత్వాలు అయితే సూచించాయి. మరోవైపు అంటే ఏపీలో కీలకంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరులో మాత్రం బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణ కావడంతో మాత్రం ప్రత్యేక బృందాలు ఆయా పౌల్ట్రీకి చేరుకొని అయితే కోళ్లను పౌల్ట్రీకి దూరంగా అయితే పూడ్చిపెడుతున్నారు. మరోవైపు అంటే మిగతా కోళ్ళకు కూడా పాయిజన్ ఇంజక్షన్లు ఇచ్చి మరీ చంపేస్తున్నారు. అలాగే అంటే పౌల్ట్రీకి దూరంగా కూడా వ్యాప్తి చెందిన అంటే వైరస్ సోకిన కోళ్లను అయితే పూడ్చిపెడుతున్నారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో అయితే చికెన్ రేట్లు భారీగా పడిపోయాయని చెప్పాలి. కేజీకి దాదాపు 30 రూపాయల దాకా తగ్గించారంట. దీంతో అంటే మరోవైపు కోడిగుడ్లు అయితేనేమి మరోవైపు చికెన్ అయితేనేమి అంటే దీని అంతటికి సంబంధించి అయితే మాత్రం ఆయా వ్యాపారస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అంటే వాళ్ళ జీవనాధారం ఈ కోళ్లకు సంబంధించి చికెన్ అంటే ఈ పౌల్ట్రీకి నిర్వహించడం పైనే కాబట్టి దీంతో ఆయా పౌల్ట్రీ నిర్వహించే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందడంపై అయితే మాత్రం కేంద్రం సీరియస్గా తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలను అయితే అప్రమత్తం చేసింది. దీంతో జిల్లా కలెక్టర్లకు కూడా ఏపీ అయితేనేమి అలాగే తెలంగాణ పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ అయితే మాత్రం కీలక ఆదేశాలు జారీ చేశారు. బయోసెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని పౌల్ట్రీ నిర్వహించేవారు కంపల్సరీ అంటే ఈ వైరస్ సోకిన పౌల్ట్రీలో మాత్రం మిగతా కోళ్ళ అంటే వైరస్ సోకిన కోళ్లతో పాటు మిగతా కోళ్లను కూడా పౌల్ట్రీకి దూరంగా పూడ్చిపెట్టాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే రాబోయే కొద్ది రోజుల పాటు మాత్రం చికెన్ ప్రియులకైతే మాత్రం ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అంటే రోజు చికెన్ తినేవారు కూడా ఉంటారు మనలో, వారికి మాత్రం ఇది చాలా చేదు వార్తనే చెప్పాలి. కొద్ది రోజుల పాటు అవాయిడ్ చేయడం పట్ల అయితే మాత్రం అటువైపు రాష్ట్రాలు అయితేనేమి మరోవైపు ప్రజల్లో వారంతటికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అనొచ్చు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే వారే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకొని కొద్ది రోజులు దూరంగా పెడితే మాత్రం వారి ఆరోగ్యానికే మంచిదని అయితే ఇప్పటికే ప్రభుత్వాలు అయితే సూచించారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్.